రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేట వందనాలు. షలోం. ఈరోజు భయము గురించి, విశ్వాసము గురించి మనం మాట్లాడబోతున్నాం. 12వ వచనం, నేను వారికి స్వాస్థ్యం ఇయ్యక తెగులు చేత వారిని హతము చేసి ఈ జనము కంటే మహాబలము గల గొప్ప జనమును నీ వలన పుట్టించదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లా నేను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు, నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తీయులలో నుండి. మోషే ఈ భూలోకం మీద ఉన్న వారందరికన్నా సాత్వికుడు కదా మోషే, ద మోస్ట్ హంబుల్ మ్యాన్. బట్ హీ సెడ్ నో, నథింగ్ డూయింగ్ టు గాడ్. ద మోస్ట్ హంబుల్ పర్సన్ సెడ్ నో, యు ఆర్ నాట్ గోయింగ్ టు డూ దిస్. నువ్వు ఇలా చేయటానికి కుదరదు, వారిని క్షమించు, త్వరగా కోపపడవని నీవే చెప్పావు, దీర్ఘశాంతుడని నువ్వు చెప్పావు. నువ్వు ఇలా చేస్తే అక్కడ నుండి రప్పించిన వారు సాక్ష్యం ఏమిస్తారు నీ గురించి అని మోషే దేవుడితో మాట్లాడాడు. గాడ్ రిలెంటెడ్. దేవుడు విన్నాడు. అందుకనే అంటాను, దయచేసి ప్రతి ఒక్కరి కోసము ప్రార్థించండి. మీ ప్రార్థన మనవి దేవుడు ఖచ్చితంగా వింటాడు. బీ అన్ ఇంటర్సెసరీ ప్రేయర్ వారియర్. బ్రిడ్జ్ ద గ్యాప్. Bridge the gap. Moses appealed to the Lord's merciful nature. దేవుని యొక్క గణాలని బట్టి మోషే అడుగుతున్నాడు, ప్రభువా నువ్వు క్షమించే దేవుడివై ఉన్నావు, నువ్వు కనికరించే దేవుడు ఉన్నాయి, త్వరగా కోపపడని దేవుడుగా ఉన్నాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 18, 19 వచనాలు. యెహోవా దీర్ఘశాంతుడును, కృపాతిశయుడును, దోషమును అతిక్రమమును పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభువు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, మోసెస్ ప్లీడెడ్ విత్ గాడ్, ఇంటర్సీడెడ్ ఫర్ ద పీపుల్. వారి పక్షమున మోషే ప్రార్థించాడు. దేవుడు విన్నాడా ప్రార్థన? చూద్దామండి. యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. ఇక్కడ ఇంతవరకు బాగుంది. ఏమన్నాడు? సరే నువ్వు అడుగుతున్నావు కాబట్టి క్షమించమని నేను క్షమిస్తున్నాను. ఆ తర్వాత దేవుడు ఏమంటాడో చూద్దాం. అయితే నా జీవము తోడు భూమి అంతయు యెహోవా మహిమతో నిండుకొని ఉండును. నేను ఐగుప్తులోను అరణ్యములోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూసిన ఈ మనుష్యులందరూ ఈ 10 మార్లు నా మాట వినక నన్ను పరిశోధించిరి. కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడనే చూడరు. అబ్బా, దేవుడు ఏమంటున్నాడంటే, నేను వారిని క్షమించాను కానీ వారు వాగ్దానపు దేశమును ప్రవేశించలేరు. దేవుడు ఒక్కసారి కుదరదు అంటే కుదరదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఒక చక్కని మాట వ్రాయబడింది. When the Lord opens a door, no man can shut it. When the Lord shuts the door, no man can close it. No man can open it. 7వ వచనం, దావీదు తాళపు చెవి కలిగి ఎవడనూ వేయలేకుండా తీయవాడును, ఎవడనూ తీయలేకుండా వేయువాడునైన సత్య స్వరూపయగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, the door that God opens nobody can shut, and the door that God shuts nobody can. ఒక్కసారి దేవుడు బుద్ధిహీన కన్యల మీద తలుపు వేసేసిన తర్వాత వారు ఎంత తలుపు కొట్టినా దేవుడు తలుపు తీయలేదు. దేవుడు మీతోనే చెప్తున్నాడు, మీతోనే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంచి లెసన్స్ నేర్చుకోవటానికి అవకాశం ఉన్నది. రైట్, చూద్దామమ్మా అసలు ఇందులో ఏం చెప్తున్నాడు దేవుడు. చూద్దాం వాట్ లెసన్స్ మనం ఏమి నేర్చుకోగలుగుతాం. 4 విషయాలు మీరు రాసుకోండి. 4 things.
4 విషయాలు ఈ సంఘటనలను బట్టి, జరిగిన పరిణామములను బట్టి 4 విషయాలు క్రైస్తవులుగా మనం నేర్చుకోవచ్చు. ఏమిటా 4 విషయాలు? మొట్టమొదటిగా మనము we need to be people of faith. విశ్వాసులుగా, విశ్వాసముతో కూడిన ప్రజలుగా మనం మొట్టమొదటిగా ఉండాలి. పీపుల్ ఆఫ్ ఫెయిత్. సర్వలోక సృష్టికర్త ప్రభు అయిన, రాజులకి రాజైన, ఏమిటి ఆ దేవునికి కుమార్తెని, కుమారుడని నువ్వు ఫస్ట్ నమ్మాలి. యు నీడ్ టు హ్యావ్ ఫెయిత్. Seeing yourselves as sons and daughters of the King of Kings and Lord of Lords. మిడతలుగా కాదు మిమ్మల్ని మీరు చూసుకోవాల్సింది, పనికి రాని వారిగా మిమ్మల్ని మీరు చూసుకోవాల్సింది కాదు. But see yourselves as daughters and sons of the living God, King of Kings and Lord of Lords. మనం నమ్మవలసింది ఏమిటంటే, నా జీవితంలో అసాధారణమైన సమస్యలు ఏవైతే ఉన్నా, లేకపోతే అసాధ్యమైన సమస్యలు నేను ఎదుర్కొంటున్నానో, దేవుడు దానిని తీసివేయగలుగుతాడు. నాకు అసాధ్యముగా అనిపించేదంతా, నా ఛాలెంజెస్ అంతా దేవుడు నాకు ఆశీర్వాదముగా మార్చగలుగుతాడు. దేవునికి స్తోత్రము. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు హ్యావ్ ఇస్ బీయింగ్ పీపుల్ ఆఫ్ ఫెయిత్. హెబ్రీయులకు రాసిన పత్రికలో అంటాడు, 11వ అధ్యాయము 6వ వచనము, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. ఇప్పుడు భయపడేవారు దేవుణ్ణి సంతోషపరచగలుగుతారా? చెప్పండి, మీరే చెప్పాలి. భయపడే వారిని చూసి దేవుడు సంతోషిస్తాడా? లేకపోతే విశ్వాసములో దృఢంగా నిలబడే వారిని చూసి దేవుడు సంతోషిస్తాడా? యేసుక్రీస్తు ప్రభువారు అంటాడు, నీ విశ్వాసము ప్రకారము నీకు జరుగును గాక. బీ డన్ టు యూ అకార్డింగ్ టు యువర్ ఫెయిత్. రెండవ మాట, విశ్వాసులుగా మనము మన నోటి మాటలు జాగ్రత్తగా పలకాలి. వాళ్ళు ఏమన్నారు? ఐగుప్తులో మరణించకపోయేమే, ఈ అరణ్యములో మేము మరణించకపోయేమే అని అన్నారా? అన్నదానికి ప్రతిఫలం పొందుకున్నారా లేదా? చెప్పండి. ఎక్కడ తెచ్చారు వాళ్ళు? అరణ్యములో. వారు కోరుకున్నారు, అరణ్యంలో చావాలని వారు కోరుకున్నారు. మీరు కూడా మీ నోరు తెరుచుకొని లేనిపోని శ్రమలు ఎందుకు మీ జీవితంలో తెచ్చుకుంటారు? భయముతో కూడిన మాటలు కాదు, విశ్వాసముతో కూడిన మాటలు పలకమంటున్నాడు దేవుడు. అసాధ్యమైనది సాధ్యపరిచే దేవుడు నీ దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రము. ఎందుకు అరణ్యములో అందరూ చనిపోయారు? దే రీప్డ్ ద ఫ్రూట్ ఆఫ్ దేర్ ఫెయిత్లెస్ అండ్ ఫియర్ఫుల్ వర్డ్స్. అవిశ్వాసముతో పలికిన మాటలు, భయముతో కూడిన పలికిన మాటలు ప్రతిఫలము వారు అనుభవించారు. కాబట్టి ఈరోజు ఎందుకు మీకు మీరే మిమ్మల్ని ప్రశ్నించుకొని ఒక్కసారి అడిగింది, ఎందుకు నేను విజయాన్ని పొందుకోలేదు ఇంతవరకు? ఎందుకు నేను సంతోషంగా లేకపోతున్నాను? ఎందుకు సమాధానము లేకుండా నేను జీవిస్తున్నాను? ఎందుకంటే భయపడిపోయినప్పుడు మీరు పలికిన మాట ప్రతిఫలమే ఈరోజు మీరు అనుభవిస్తున్నారు. శ్రమలు ఎదుర్కొంటున్నారు, కష్టాలు ఎదుర్కొంటున్నారు, ఆరోగ్యము కాకుండా అనారోగ్యమును మీరు అనుభవిస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చూడండి, సంఖ్యాకాండము 14వ అధ్యాయము 28, 29 వచనాలు. నీవు వారితో యెహోవా వాక్కు ఏదనగా, నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మీ మాటలు ఎవరు వింటున్నారు? మీ మాటలు ఎవరు వింటున్నారు? ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా జీవము తోడు మీరు నా చెవిలో చెప్పినట్లు నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. నేను నిశ్చయముగా మీ ఎడల చేసేదను. మాట్లాడండి, ఇంకా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడండి, భయపడండి, భయపడిపోయి పనికిరాని మాటలు పలుకుతూ ఉండండి, దాని ప్రతిఫలం అనుభవిస్తూ ఉండండి. పాటలో కూడా అబద్ధమే, స్తుతిలో కూడా, ఆరాధనలో కూడా అబద్ధమే.
నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారు, కానీ మీ యొక్క ప్రవర్తనకు, మీ యొక్క మాటలకు, ఆరాధనలో ఉన్న పాటలకు పొంతనే లేదే. నీవు ఉండగా నాకు అమ్మో వచ్చేస్తున్నారండి అయ్యా, అయిపోయింది, నా పని అయిపోయింది అయ్యండి. ఎంతగా దేవుణ్ణి మనం అవమానిస్తున్నాము, ఎంతగా ఆయన నామముని అన్యుల మధ్యలో దూషింపజేస్తున్నాం మనం. భయపడుకుడి, నిబ్బరము కలిగి ఉండండి, జడయ్యకుడి. ఏమంటున్నాడు చూడన్న, మీరు నా చెవిలో చెప్పినట్లు నిన్ను నిశ్చయముగా మీ ఎడల చేసేదను, నిశ్చయముగా మీ శవములు ఈ అరణ్యములోనే రాలును. మీరు ఏది కోరుకున్నారో చెప్పండి. నా బ్రతుకు వేస్ట్ బ్రదర్, అట్లా నా బ్రదర్, సరే వేస్ట్ బ్రతుకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను మీకు. నేను పనికిరాని వాడిని, నువ్వు పనికిరాని వాడిని అని నన్ను అవమానిస్తావు కదా, పనికిరాని వాడు బ్రతుకు ఎలా ఉంటుందో నేను చూపిస్తాను నీకు. నోరు తెరవండి. ఏది విత్తుతారో, అందుకనే అంటాను, ఎవడి నోరు మాట బాగుంటుందో వాడు శరీరమంతా మాలిన్యము లేకుండా ఉంటుందంట. దేవునికి స్తోత్రము. మాట యందు తప్పని వాడు శరీరమును స్వాధీనపరుచుకొని ఏ మాలిన్యము లేకుండా ఉంటాడంట. దేవునికి స్తోత్రము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములని చదువునా. మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చొప్పున మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏళ్ళు మొదలుకొని పై ప్రాయము కలిగి నాకు విరోధముగా సనిగిన వారందరూ రాలిపోవద్దు. ఇప్పుడు 34, 35 వచనాలు చదువునాను. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరము చొప్పున, దినములకు 1 సంవత్సరము చొప్పున అనుభవించండి. వారు ఆ ఒక్క దినము పలికినందుకు 40 సంవత్సరములు అరణ్యములు తిరిగి సచ్చారు. ఎన్ని దినముల నుండి మీ నోటిలో నుండి ఆ పనికిరాని మాటలు పలుకుతూ వచ్చారు మీరు? ఒక్క దినము పలికినందుకు 40 సంవత్సరాలు శ్రమలు. అర్థమవుతుందా మీ మాటకి ఎంత విలువ ఉంటుందో? అందుకనే పెద్దలు ఊరికనే అనరు, మాట్లాడే ముందు నాన్న ఆలోచించి మాట్లాడు, వినుటకు త్వరపడు, మాట్లాడటకు నిదానించు అని యాకోబు పత్రికలో రాయబడి ఉంది. వినుటకు త్వరపడు అంటున్నాడు దేవుడు, మాట్లాడుటకు నిదానించు. ఎవరైనా ఇదేనంటే ఏం చేస్తాం మనం? వెంటనే రెచ్చిపోవాలి మనం కదా. హీరోలు మనం, హీరోయిన్లు రెచ్చిపోవాలి మనం అందరము. వెంటనే స్పందించాలి, కోపం తీర్చేసుకోవాలి, ఆవేశములు అనేయాలి. ఏమంటున్నాడు చూడన్నా, దినమునకు 1 సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవా, నేను మిమ్మల్ని రోసివేసినట్టు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. ఇది యెహోవా అని నేను చెప్పిన మాట. అందుకనే కీర్తనలో అంటాడు, 1 దినము నీ సన్నిధిలో గడుపుట 1000 దినముల కన్నా. 1 దినము మాట్లాడిన దానికి 40 దినములు అరణ్యములోనే తిరిగి చచ్చిపోయారు. 1 దినములో దేవుని సన్నిధిలో గడుపుట ఎంత గొప్ప ఆశీర్వాదము. ప్రతి దినము మీరు మీ కుటుంబముతో పాటు దేవుని సన్నిధిలో ఉదయము రాత్రి గడుపునట్లుగా దేవుడు మీకు కృపని అనుగ్రహించునుగాక. ఎందుకో తెలుసా? 999 రోజులు ఉపకారము మేలు మీ జీవితాలకి మీరు చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. చదువు నాన్న. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోవుదురు, ఇక్కడనే చనిపోవుదురు అనెను.
అప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఆ మాటలు విని చాలా దుఃఖపడ్డారు. మీరు కూడా అనవసరంగా మాట్లాడాను ఎప్పుడైనా అన్నారా? హ్యావ్ యూ టోల్డ్ యువర్ సెల్ఫ్ ఐ షుడ్ నాట్ హ్యావ్ స్పోకెన్ దీస్ వర్డ్స్? చెప్పారా? ప్రయోజనం ఉంటుందా పలికిన తర్వాత మాట? లేదు, నిష్ప్రయోజనం. అమ్మా, మోసెస్ ఎన్నిసార్లు హెచ్చరించారో వారిని, డు నాట్ ప్రొవోక్ గాడ్ టు యాంగర్. దేవుడే చెప్పాడు, డు నాట్ ప్రొవోక్ మై యాంగర్, డు నాట్ ప్రొవోక్ మై యాంగర్ అని. మీరు పలికిన మాటల వలన, మీ ప్రవర్తనల వలన, మీ చేతల వలన ఎంతగా మనం ఆ దేవుణ్ణి ప్రొవోక్ చేస్తున్నామో. ఎంతమందికి ఆశీర్వాదములు కావాలండి? చెప్పండి. మాట్లాడకపోవటమే మేలు. ప్రాముఖ్యంగా కోపములో ఉన్న సమయములో నోరు తెరవకపోవటమే మేలు. దుఃఖములో ఉన్నప్పుడు నోరు తెరవకపోవటమే మేలు. అతి సంతోషములో ఉన్నప్పుడు నోరు తెరవకపోవటమే. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఎంత తక్కువగా మాట్లాడితే నేను చెప్పేది అంత ఎక్కువగా మీరు వింటారు. వినుటకు త్వరపడండి, మాట్లాడుటకు నిదానించుడి. ఆ 10 మంది ఎంత నాశనాన్ని తీసుకొచ్చారో వారు ఇంటి ప్రజలకి. ఈరోజు నీ మాటల వలన నీ బ్రతికే కాదు పాడైపోయింది, నీ భవిష్యత్తు పాడైపోయింది, నీ కాపురము చెడిపోయింది, నీ పిల్లలు నీ మీద తిరగబడుతున్నారు. ఎందుకో తెలుసా? భయముతో, ఆవేశములో, క్రోధనలో నువ్వు చెప్పిన పలికిన మాటల వలన, దేవునికి వ్యతిరేకముగా నువ్వు పలికిన ప్రతి మాట యొక్క ప్రతిఫలము నువ్వు ఈరోజు అనుభవిస్తున్నావు. కాబట్టి సంతోషము లేదు, సమాధానము లేదు, సమృద్ధి కూడా నీ జీవితంలో లేకుండా పోతుంది. ఎంత సంపాదించినా కూడా జేబులకి చిల్లులు పడుతున్నాయి, ఎంత డబ్బులు పెట్టుకున్నా పోతున్నాయి, మిగలటం లేదు. అప్పులు అప్పులు అప్పులు. సామెతలు 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము. ఏమున్నదంట? దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. మీరు ఏ మాట పలుకుతారో ఆ మాట విత్తనము కాబట్టి అది విత్తబడి వృక్షమై ఫలములిస్తుంది. చెడ్డ మాట అయితే చెడు ఫలములే, చేదు ఫలములే తింటారు. దేవుని మాటలు, విశ్వాసముతో కూడిన మాటలు మీరు పలికితే మంచి ఫలములు మీరు తింటారు. మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 37వ వచనంలో ఒక మాట రాయబడింది, చూడండి. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పునందుదువు, నీ మాటలను బట్టి అపరాధివని తీర్పునందుదువు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? విమర్శ దినము నాడు మీరు పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు లెక్క అప్పగించవలసి ఉంటుంది. మీ మాటను బట్టియే మీరు నీతిమంతులని తీర్పునందురు, మీ మాటలను బట్టియే మీరు అపరాధి అని తీర్పునందురు. యు విల్ బీ అక్విటెడ్ or you will be condemned by the words you speak. అందుకనే may we be careful in the words that we speak. మన మీద కానీ, పెళ్ళి అయిన వారు మీ వివాహం మీద కానీ, పిల్లలుంటే మీ పిల్లల మీద కానీ, ఉద్యోగం అనుగ్రహిస్తే చిచి ఇదేం పాడు ఉద్యోగము. 1 సంవత్సరం అయిపోయిన తర్వాత, బ్రదర్ నాకు ఈ ఉద్యోగం నచ్చటం లేదు బ్రదర్. దేవుని ఆశీర్వాదం వారికి నచ్చటం లేదంట, బాగాలేదంట దేవుని ఆశీర్వాదం. ఉన్నది కూడా చెప్పండి. చిన్న వాటిలో మీరు విశ్వాసము చూపిస్తే దేవుడు ఏమిస్తాడు? షో ఫెయిత్ ఇన్ లిటిల్ థింగ్స్ అండ్ గాడ్ విల్ గివ్ యూ గ్రేటర్ థింగ్స్. హల్లెలూయా. May we be careful in the words that we speak over ourselves and others.
ఎందుకో తెలుసా? మన మీద కానీ ఇతరుల మీద కానీ మనం మాటలు పలికేటప్పుడు జాగ్రత్తగా పలకాలి. ఎందుకో తెలుసా? వినుట వల్ల విశ్వాసము కలుగును. నీ మాట విని ఒకవేళ ఆ మాట నిజమని నమ్మితే నీకు కీడు, విన్నవాడికి నమ్మి ఉన్నవాడికి కూడా అది కీడునే చేస్తుంది. అందుకనే నేను, నా భార్య, we don't discuss before our children. We never talk in front of our children. మా భార్య ఏదైనా టాపిక్ ఎత్తాలనుకుంటే, అమృత ఇప్పుడు వద్దు, పిల్లలు వింటున్నారు, రేపు ఇదే మాట మరలా మనకి చేదుగా మారుతుంది, జాగ్రత్త. I don't allow myself or my wife to speak something that will be detrimental to our relationship and our relationship to our children. చాలా సార్లు నేను కట్ చేసేస్తా. This is not the time. When we are alone, we will talk. We will discuss in privacy. నన్ను తిట్టినప్పుడు, కోపగించినప్పుడు, అవమానించినప్పుడు పెదాలు మూసుకుంటాను, పలకను, ఏ మాట పలకను. దుష్టుడు నన్ను ఎంతగా రెచ్చగొట్టాలనుకున్నా కూడా చివరిగా నేను ఒకటే అంటాను, ప్రభువా వారిని దీవించు తండ్రి, వారు ఏమి చేయుచున్నారో వారికి తెలియదు. గాడ్ బ్లెస్ దెమ్, ఫర్ ఇట్ ఈస్ నాట్ దెమ్ బట్ ఇట్ ఈస్ ది ఎనిమీ విత్ ఇన్ దెమ్ that is trying to provoke me to anger, and I will not give in to the devil. అపవాది చేతికి నేను లొంగను ప్రభా. ఎందుకంటే మనం పోరాడుచున్నది రక్త మాంసములతో కాదు. We are not fighting with flesh and blood. The Bible says in Ephesians 6, for we wrestle not against flesh and blood but against principalities and powers and authorities. కీర్తనలు 19వ కీర్తన 14వ వచనం, దయచేసి దీన్ని కూడా అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాడు చూడండి దావీదు తన కీర్తనలో, యెహోవా యెహోవా నా ఆశ్రయ దుర్గమా, నా ఆశ్రయ దుర్గమా, నా విమోచకుడా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగును గాక. హల్లెలూయా. నా నోటి మాట, నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారము అగునుగాక. May these words of my mouth and the meditation of my heart be pleasing in your sight. Every word, మీరు పలికే ప్రతి మాట దేవునికి అనుకూలముగా, అంగీకారముగా ఉన్నదా లేదా అనే ఆలోచింపకుండా మీరు పలికితే దాని ప్రతిఫలము నిశ్చయముగా మీరు తినవలసి ఉంటుంది, అనుభవించవలసి ఉంటుంది. You will definitely eat the fruit. ఎందుకంటే ఏది విత్తుతావో చెప్పండి. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఏం చేయాలి చెప్పండి, మీరే చెప్పండి. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు ఏం చేయాలి? ఎవరైనా మిమ్మల్ని భయపెట్టినప్పుడు ఏం చేయాలి? మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు, మీ భర్త మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు ఏం చేయాలి భార్యలు? పెట్టి సర్దిసుకొని పుట్టింటికి వెళ్ళిపోవటం కాదు, దుష్టుడి నుండి మనం పారిపోవటం కాదు, దుష్టుడు మన యొద్ద నుండి పారిపోలాగా మనం ప్రవర్తించాలి. దేవునికి స్తోత్రము. అందుకనే జీవము కలిగిన మాట నిత్యము నీ నోట ఉండునుగాక. ఆ మాటకు మాత్రమే దుష్టుడు భయపడతాడు. యేసుక్రీస్తు ప్రభువుని శోధించటానికి దుష్టుడు వచ్చినప్పుడు, సాతానుడు వచ్చినప్పుడు ఏమన్నాడో తెలుసా? నీవు నిజంగా దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళుతో మాట్లాడి రొట్టెలుగా మార్చు అంటాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడో తెలుసా? మనుష్యుడు మాత్రమే కాక దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును. అప్పుడు ఏం చేశాడు తెలుసా? తోక ముడుచుకో, అసలు వాడికి తోక లేదనుకోండి, పోయిండు. మళ్ళీ శోధించటానికి అవకాశము చూశాడు.
శోధించటము మానలేదు. ఒక్కసారి మీ యొద్ద నుండి పారిపోయాడని సంతోషంతో గంతులయ్యకండి. నిబ్బరముగా మెలకుగా ఉండి, నిద్రపోకుండా మీరు మెలకుగా ఉండి ప్రార్థించండి. మీరు శోధనలో పడకుండా ఉండునట్లుగా మెలకుగా ఉండి ప్రార్థించండి. అమ్మా, ఎన్ని విషయాలు చెప్పాం? మొట్టమొదటిగా విశ్వాసము కలిగిన ప్రజలుగా మనం ఉండాలి. రెండోది, విశ్వాసముతో కూడిన మాటలు మాత్రమే మనము పలకాలి. మూడోది చెప్పండి, మనము పశ్చాత్తాపము పొందాలి. ఎంత పశ్చాత్తాపడతారో నాకైతే తెలియదు, కానీ దేవుడు మీకు ఈరోజు అవకాశం ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గివింగ్ యూ అ ఛాన్స్ టు రిపెంట్ and seek forgiveness and ask God to uproot every word of fear that you have sown in your lives. మీరు పలికిన ప్రతి అవిశ్వాసముతో కూడిన మాటను, భయముతో కూడిన మాటను ఏదైతే మీరు విత్తి ఉన్నారో, పశ్చాత్తాపముతో దేవుని సన్నిధికి వెళ్ళి వేర్లతో సహా దాన్ని పెక్కిలి వేయమని ఈరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించండి, ప్రాధేయపడండి. ఆయన పాదము చెంతపడి గోజాడి ఆయన ఆశీర్వదించే వరకు నేను కదలను ప్రభువా అని ప్రార్థించి ఇక్కడ నుండి వెళ్ళండి దయచేసి. నాలుగోది ఏమిటో తెలుసా? మనము సాత్వికులుగా ఉండాలి, తగ్గింపు తత్వము కలిగి ఉండాలి. We need to humble ourselves. Fourth, we should be a humble people given to intercession for others. అంటే మనం ఏం చేయాలి? మోషే ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలకి దేవునికి మధ్యలో నిలబడి ప్రార్థించాడో అదే విధంగా మీరు మీ కుటుంబము కోసము ప్రార్థించండి. ప్రభువా, నా కుటుంబము నాశనము కాకముందు నువ్వు నన్ను నాశనం చేయి. వారిని బాగు చేస్తావా లేదా? నేను దేవునితో నరునితో పోరాడి గెలిచితని. గాడ్, till you bless them, I will not leave you, నాయనా. నీవు నా కుటుంబాన్ని ఆశీర్వదించే వరకు విజ్ఞాపములు నేను సమర్పిస్తాను తండ్రి. I will intercede as Moses interceded for the people of Israel. నేను నా కుటుంబములో నాయనా తండ్రి నేను ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేస్తాను. నా కుటుంబము కోసము, నా సంఘము కోసము, నీ సంఘ క్షేమము కోసము, ఈ ప్రజల కోసము, రాష్ట్రము కోసము, నాయకుల కోసము, ప్రధానుల కోసము, అధికారుల కోసము నేను ఇంటర్సీడ్ చేస్తాను ప్రభా. How many of you actually pray like this? How many of you intercede? Intercessory prayers. We should be a humble people given to intercession for others, from family members to complete strangers. May we all be like Moses. మనమందరము మోషే వలె ఉండునుగాక. అలాంటి సాత్వికము కలిగి మనము జీవించునుగాక. అందరూ క్షేమము కోసము ప్రార్థించే ప్రజలుగా మనము ఏర్పరచబడునుగాక. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా_హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా_హెబెల్_RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి.